కర్నూలులో ఇద్దరు దళితుల్ని దారుణంగా నరికి చంపేసి పెట్రోల్ పోసి కాల్చేసి బూడి చేశారు. నేను ఒక కమిషన్ సభ్యుడిగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. బాధిత కుటుంబాలను తీసుకొచ్చి స్వయంగా సీఎం గారు కల్పించాలని చెప్పి ఒక తపన, ఒక ఆరాటంతో, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నేను సీఎం గారి దృష్టికి తీసుకొచ్చాను. సీఎం గారు చెప్పా, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పేసి. వారు కనీసం అటెన్షన్ కూడా చేయకుండా, నా మాట ఆలకించకుండా, ఒక్క నిమిషం కూడా నాతో స్పెండ్ చేయకుండా, బసవన్న ఎస్సీ కమిషన్ మెంబరు ఏదో చెప్పబోతున్నాడు, ఆలకించాలని చెప్పేసి ఆలకించిన సమయం కూడా నాకు ఇవ్వకుండా ధనంజయ రెడ్డి గారిని కలవండి మీరని చెప్పేసి ధనంజయ రెడ్డి గారికి నాకు చెప్తే, నేను ధనంజయ రెడ్డి గారిని తీసుకెళ్లి ఈ రోజు ఇప్పుడు మీడియా వారికి ఏ విధంగా చూపిస్తున్నానో అదే తరహాలో ధనంజయ రెడ్డి గారికి చెప్పా, అయ్యా మా దళితులు వీళ్ళు ఈ విధంగా జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. ప్రాధాయపడి బ్రతిమలాడితే ధనంజయ రెడ్డి గారు అన్న మాట, ఈ రాష్ట్రంలో ఎన్నో హత్యలు జరుగుతాయండి, అందరినీ సీఎం గారు కలుస్తారా అని చెప్పేసి ఆయన మాట నిజంగా నా గుండెల్ని పిండే